స్వరాజ్య టీవీ వారికి ధన్యవాదాలు. ఓ నిజాం రాజు తరతరాల బూజు అని నినదించి ఆయన కలం ద్వారా ఇప్పుడు స్వాతంత్ర పోరాటాన్ని రగల్చి తర్వాత తెలంగాణ పోరాటానికి నాంది పలికి కలం ద్వారా మాత్రమే ఆయన కేవలం కలం ద్వారా మాత్రమే ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ 69 ఉద్యమం కానీ మరిదశ ఉద్యమం కానీ కేవలం కాళోజీ అంటే తెలంగాణ వాడే, తెలంగాణ అంటే కాళోజీ అనే విధంగా ఆయన కల్పించి యువకులను ఉత్సాహపరిచి రక్తపాత రహిత తెలంగాణను తీసుకొస్తామని అని ఒకవేళ ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పారదోలుదాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతర పెడదామని నినదించి ఆ పిలుపును అందుకొని 9.5 సంవత్సరాల ఆ యొక్క రాక్షసుడు ఆ యొక్క నియంత అయిన కేసీఆర్ గారిని మేము ఆయన పిలుపుని అందుకుని ఆయన పాతర పెట్టినాం ఓటు ద్వారా. ఆయన ఇంకొకసారి మరి లేచే అవకాశమే లేదు. ఆయన లేవనివ్వం కూడా. ఈ యొక్క ప్రజాపాలనలో అప్పుడు ముందుకెళ్లి నిర్లక్ష్యానికి గురైన అన్ని రకాల బడుగు బలహీన మరియు మైనారిటీ అన్ని రకాల ప్రజల్ని ఇప్పుడు ఒక ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అందరిని ఆదుకోవడానికి కేవలం కాళోజీ గారి స్ఫూర్తియే నిదర్శనం. కాళోజీని విస్మరించి కేసీఆర్ పాదాలను తొక్కబడ్డాడు. అదే కాళోజీని రేవంత్ అన్న ఆయనకు తగిన గుర్తింపు ఇస్తాడు. కాళోజీ గారే తెలంగాణకు ఆద్యుడు, కాళోజీ గారే తెలంగాణకు స్ఫూర్తి. కాళోజీ గారిని అనుసరించే జయశంకర్ సార్ కూడా కాళోజీ గారిని అనుసరించే ఈ యొక్క తెలంగాణ పోరాటానికి జయశంకర్ గారు కూడా ఆయన ఒక ఆద్యుడైండు. కాబట్టి కాళోజీ లేని తెలంగాణ లేదు, తెలంగాణ లేని కాళోజీ లేదు. ఆ కాళోజీ పుట్టిన వరంగల్ జిల్లాల ఈ యొక్క విప్లవాల పురిటిగడల పుట్టినందుకు మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. కాళోజీ గారి పిలుపునందుకొని ప్రతి యువత ఒట్టూసిన ప్రతి యువత ఇప్పటికెళ్లి పోరాట స్ఫూర్తితోనే నడవాలని, ఏ ప్రభుత్వాన్నైనా వాళ్ళు నిరోధించి నిర్లక్ష్యానికి గురి చేసిన వాళ్ళందరినీ పాదరకు తొక్కుతారని కూడా ఆ కేసీఆర్ గారిని తొక్కిందే ఇప్పుడు మనకు నిదర్శనం. కాబట్టి ఇంకోసారి ఎవరు ఇలా చేయకూడదు. కేవలం కాళోజీ.